వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకే పరిమితి గాని చేతల్లో ఏమీ లేవని విలేకరుల సమావేశంలో బంగారుపాలెం మండలంలోని జయంతి గ్రామ పంచాయతీ పరిధిలో మీడియా మిత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 750 హామీలను ఇచ్చి 5 సంవత్సరాలలో కనీసం 3% కూడా పూర్తి చేయకుండా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఇప్పుడు పెన్షన్ 3,000 రూపాయలు చేయడము దారుణంగా ఉందని మీడియా మిత్రులకు తెలియజేశారు. మీకు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత కానీ హక్కు కానీ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి విద్యార్థికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రింబర్స్మెంట్ అను. ఎంత దుర్మార్గం అంటే నీ వల్ల, నీ నిర్వాహకం వల్ల, నీ చేతకానితనం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వారు పీజీలు చదవలేకపోతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ప్రొఫెషనల్ కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ, ఇతరత్ర కోర్సులు, లా, ఇవన్నీ కూడా ఎంకామ్, ఎంఏ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నత చదువులకు పేద వర్గాలందరూ కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. డిగ్రీ వరకు, డిగ్రీకి నువ్వు ఏమి ఇస్తావయ్యా ఫీజు? 1,000 రూపాయలు, 2,000, 3,000 రూపాయల ఫీజు ఉంటుంది. పరీక్ష ఫీజులు మినహాయిస్తే ఒక 5,000, 10,000 రూపాయల డిగ్రీ ఫీజు ఉంటుంది. దాన్ని ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకున్నావు. మరి ప్రొఫెషనల్ కోర్సులు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఒక్క స్కాలర్షిప్ రాదు. కనీసం దేశంలో ఎక్కడా కూడా ఎస్సీలంటే, ఎస్టీలంటే ప్రివిలేజ్గా ఒక స్కాలర్షిప్ వచ్చేది. దాన్ని కూడా మార్చేసావు, దాన్ని కూడా లేకుండా చేసావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా పీజీ చదువుకోవడానికి అర్హత లేకుండా చేసావు. అంటే పీజీలు చదువుకుంటే వీళ్ళు మంచి ఉద్యోగాలు అడుగుతారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి నువ్వు వాళ్ళందరినీ కూడా చదువుకు దూరం చేసినటువంటి దుర్మార్గుడు. నీకు ఓటు అడిగే అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా లెక్కేసుకుంటూ పోతే బీసీ సంక్షేమానికి సంబంధించి కానీ, మత్స్యకార సంక్షేమానికి సంబంధించి కానీ, చేనేత సంక్షేమానికి సంబంధించి కానీ, చిరు వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి కానీ, కాపు సంక్షేమానికి సంబంధించి కానీ, ఆర్యవైశ్య సంక్షేమానికి సంబంధించి కానీ ఎక్కడయ్యా ఏ హామీని నువ్వు పూర్తిగా అమలు చేసావు? న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి 5,000 నేను ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్ని నెలలు 5,000 ఇచ్చావు? తీరా చూస్తే మళ్ళా ఇప్పుడు కొత్త లిటిగేషన్ కూడా తీసుకొచ్చావు. భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల ద్వారా న్యాయవాదులు అవసరమే లేదని చెప్పి ఏకంగా న్యాయ వ్యవస్థను పక్కన పెట్టేద్దామని చూసాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ద్వారా నీకు చిక్కులు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ రెవెన్యూ నుంచి స్టార్ట్ చేద్దామని భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విధానాన్ని మార్చేసి భూమికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలన్నటువంటి దుర్మార్గపు పాలనకు తెరదేయడం జరిగింది. ఒకటి కాదు, దేవాలయాలకు సంబంధించి, ఎండోమెంట్స్కి సంబంధించి కానీ, మైనారిటీ సంబంధించి కానీ, క్రిస్టియానిటీకి సంబంధించి కానీ గంప గుత్తగా కొట్టేసినటువంటి ఓట్లు క్రిస్టియన్ల నుంచి, వాళ్ళకి సంక్షేమానికి సంబంధించి కానీ, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమానికి సంబంధించి కానీ ఎక్కడైనా కూడా ఒక్క హామీనన్నా పూర్తిగా అమలు చేసామని మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని 730 హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేనప్పుడు ఆయనకు ఓట్లు అడిగే అర్హత ఏ విధంగా లేదో ప్రజలను కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం చేత కాదు, అతనికి పరిపాలనే చేత కాదు. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి ఆలోచించండి. ఏదో గతంలో అతను చెప్పినటువంటి మాయ మాటలకు మోసపోయి ఓట్లేసి ఉండొచ్చు. మరి ఈసారి మళ్ళీ ఆ మోసపు మాటలను నమ్మొద్దని కూడా అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇంతకుముందు మాకు సునీల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సునీల్ మంచోడు కాదు, అతను దొంగ, మేము అతనికి ఇచ్చేదానికి లేదు, అతను ఈ విధంగా చేశాడని ఆ రోజు సునీల్ వద్దని ఎంఎస్ బాబుని ఇచ్చాడు. అప్పుడు సునీల్ గేట్లు కాడ నిలబడుకొని ఆ ఫొటోస్ అంతా మేము చూసిందే. సీఎం గేట్ల ముందర, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి గేట్ల ముందర అంతా నిలబడుకొని ఏడ్చినాడు. ఆయన కాదని ఇప్పుడు మళ్ళీ ఎంఎస్ బాబుకి ఇచ్చారు. ఇప్పుడు ఎంఎస్ బాబుని తీసేసి మళ్ళీ సునీల్ కేసు అన్నాడు. అంటే సునీల్కైనా మోసమైనవాడు ఎంఎస్ బాబుకైనా సునీల్ కొంచెం మంచివాడు అనేసి మళ్ళీ సునీల్ తెచ్చిస్తాడు. అది ఏం క్యాండిడేట్ సెలక్షన్లో ఎన్ని కోట్లు కావాలనుకుంటా ఉండదు ఈ గవర్నమెంట్? కోట్లు తీసుకొనేసి పదవులు ఇవ్వాలా? ఎంఎస్ బాబు ఏమి అంటున్నారంటే ఇప్పుడు ఎంఎస్ బాబు బాధపడతా ఉన్నాడు, నేను దళితుడిని, నన్ను ఏమార్చేసినారు, నన్ను తీసేసినారు అనేసి. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొటేషన్లు ఏమంటే
ఇన్నేసి లక్షలు తినేసినాడు, ఈ క్వారీల్లో తినేసినాడు, మట్లల్లో తినేసినాడు, ఇసుకల్లో తిన్నాడు, ఇన్నేసి కోట్లు తినేసినాడు ఎంఎస్ బాబు, మైన్స్ లో తినేసినాడు. మళ్ళా వచ్చేసింది అందరికి ఉద్యోగాలు తీసేస్తాననేసి ప్రతి ఒక్కరి దగ్గర ఇన్నేసి లక్షలు తీసుకున్నాడు ఎంఎస్ బాబు, ఇంత లక్షలు తినేసినాడు. ఎంఎస్ బాబు ఒకటే చేసేసినాడా, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం చేసిందా అనేది మాకు అర్థం కాకుండా పోతా ఉంది. మాకు కొన్ని కళ్ళు కనబడతా ఉంది. ఈ రోజు ఎప్పుడేమో ఎంఎస్ బాబుకి టికెట్ లేదనేసి ఆయన ఏడ్చినాడు, వాళ్ళ భాగవతం అంతా మేము ఇన్నేసి కోట్లు తిన్నాము, మేము ఇసుకలో ఇన్ని కోట్లు తినేసినాము, మైన్స్ లో ఇన్ని కోట్లు తినేసినాము, ఉద్యోగాలు తీసిస్తామనేసి ఇన్నేసి లక్షలు మింగేసినామనేసి వాళ్ళు చెప్పిందే కానీ ఇది మేము చెప్పింది కాదు. మేము ధర్నాలు చేసి మేము ధర్నా చేయాలంటే ఈ విషయంగా మైన్స్ గురించి ధర్నా పోతే ఎత్తి పోలీస్ స్టేషన్లో వేసేస్తూ ఉంటారు. అయితే ధర్నా చేస్తారా మీరు, గలాట చేస్తారా అనేసి ఈరోజు వాళ్ళే చెప్తా ఉంటారు మేము ఇన్నేసి కోట్లు తినేది కరెక్ట్, ఇన్నేసి లక్షలు. ఏ రోజైనా తెలుగుదేశం వాళ్ళు దాన్ని ప్రశ్నించుదామనేసి పోతే పోలీసులు పెట్టి జైలు వేసేసేది మమ్మల్ని, మా పైన ఏదైనా తప్పుడు కేసులు పెట్టేసేది. ఈ రోజు ఎంఎస్ బాబు నేను దళితుడు అనేసి బాధపడతా ఉంటాడు అనేసి ఈరోజు చెప్తా ఉంటారు ఎంఎస్ బాబు ఇన్ని ఇసుక ఇంత తినేసినాడు, అవి తిన్నాడు అనేసి. అంతా ప్రజలే ఆలోచిస్తారు, ఇది ప్రజలే తేల్చుకుంటారు వాళ్ళని అనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అనుకో అరాచకాలు ఒక్కొక్కటే లెక్క పెడితే ఊరూరికి ఒక కథ ఉంది, గ్రామానికి ఒక కథ ఉంది. జగన్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయకపోతే 2024 ఎన్నికల ప్రచారంలోకి నేను రాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఒక సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్రంలో నవరత్నాల ద్వారా, మేనిఫెస్టో ద్వారా, నీ పాదయాత్ర ద్వారా, రకరకాల కుల సంఘాలను కలిసిన సందర్భాలలో మొత్తం కలిపి నువ్వు ఇచ్చినటువంటి హామీలు లెక్క పెడితే 730 హామీలు ఇచ్చావు. 730 హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అమలు చేసినది కేవలము 21 హామీలను మాత్రమే. 3% హామీలను మాత్రమే అమలు చేయడం జరిగింది. మరొక 88% హామీలని పాక్షికంగా 88 హామీలని పాక్షికంగా అమలు చేయడం జరిగింది. అంటే మొత్తం కలిపితే 730 హామీల్లో 109 హామీలని కేవలం 21 పూర్తిగా అమలు చేయడం జరిగింది. 88 పాక్షికంగా అంటే చేశామన్నటువంటి నామకే వాస్తగా చేయడం జరిగింది. మిగిలినటువంటి 621 హామీలని గాలికి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ 2024లో ఏ మొహం పెట్టుకొని మీరు జనంలోకి వచ్చి ఓట్లు అడగబోతారని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మద్యపాన నిషేధాన్ని మేము అమలు చేస్తేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము ఇంటింటికి వస్తాము, ఓట్లు అడుగుతాము. అప్పటి వరకు కూడా అంటే ఒకవేళ మేము కానీ అమలు చేయలేకపోతే మేము రోడ్డెక్కి ఓట్లు అడగమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని నేను ప్రశ్నిస్తున్నా. అట్లాగే సిపిఎస్ ఉద్యోగులకు పాదయాత్రలో కలిసినప్పుడు కానీ, లేకపోతే నీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో కానీ, లేకపోతే వాళ్ళు ఉద్యోగస్తులందరూ ఓట్లు కొల్లగొట్టాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంటి? సిపిఎస్ ఉద్యోగస్తులు వారికి చెప్పిన మాట ఏమి? ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లో సిపిఎస్ని రద్దు చేస్తానన్నావు. మరి సిపిఎస్ని ఎక్కడ రద్దు చేసావు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం. 1 కాదు, 2 కాదు, ఒక సమాజం కాదు, ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఎవరిని వదలకుండా మోసం చేయడం జరిగింది. 730 హామీలకు సంబంధించినటువంటి బుక్లెట్ని మేము ప్రింట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తున్నాం. చూస్తే మీకు అర్థమవుతుంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నావు.
వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి అవే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, అవే ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. నెల నెల మీరు ప్రింట్ చేసినటువంటి క్యాలెండర్ అంటే జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ మీరు చూసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఎక్కడెక్కడ ఏ ఏ శాఖలో ఉద్యోగాలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా భర్తీ చేస్తూ ఉన్నావు. 1వ తేదీ వచ్చింది, సాక్షి క్యాలెండర్ వచ్చిందే కానీ మీ జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు రాలేదు. అంటే ఒకటేమిటి, ఏ వర్గాన్ని నువ్వు మోసం చేయలేదు, ఏ రకమైనటువంటి సమాజాన్ని మోసం చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే పోతోంది. విద్యుత్ ఛార్జీలకు అంతు లేకుండా పోతోంది. ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తామో ఆ రోజే విద్యుత్ ఛార్జీల పెరుగుదల అనేది లాస్ట్ అని చెప్పావు. కనీసం గతంలో అయినా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉండేది. ఆ రెగ్యులేటరీ అథారిటీ జనానికి సమావేశం ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ప్రజల అభిప్రాయాలు తీసుకుని పెంచేవాళ్ళు. మరి ఇప్పుడైతే కనీసం ఆ ఊసే లేదు. ఆఫీసర్లందరూ కూర్చొని ఒక చోట నిర్ణయం చేసుకుని ఎవరో ఒకరిద్దరు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళ ఇష్టంగా పెంచేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అసలు ఏ రకంగా పోయిందంటే కామన్గా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం కూడా 2,000-3,000 రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సప్లై నిధులన్నింటినీ కూడా దాదాపుగా 1.14 లక్షల కోట్ల రూపాయలు దారి మళ్లించి వాళ్ళ గొంతు నొక్కడం జరిగింది. ఇట్లాగా చూసుకున్నట్లు పోతే నవరత్నాల పేరుతో మద్య నిషేధం అమలు చేశాకే ఓటు అడుగుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయకపోగా దాని మీద అప్పులు తెచ్చి దాని మీదే రాష్ట్రాన్ని నడిపే పరిస్థితికి తెచ్చాడు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడిచ్చావు 25 లక్షల పక్కా ఇల్లు? నీ నవరత్నాల్లో ప్రశ్న అడుగుతున్నాం. 25 లక్షల ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్న 25 లక్షల ఇల్లు చూపించగలవా? దమ్ముందా? ఆ 25 లక్షల ఇల్లు చూపించి ఓటు అడిగే నీకు దమ్ము మీకుందా అని అడుగుతున్నాం. జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా ఉన్నావు. ఎక్కడ? పోలవరం ఎక్కడ? ఆఖరికి నీ జిల్లాలో ఉన్నటువంటి గండికోట రిజర్వాయర్ను కూడా సరిగ్గా పూర్తి చేయాల. కొట్టుకొనిపోయినటువంటి అన్నమయ్య ప్రాజెక్టును కట్టలేనటువంటి దౌర్భాగ్యుడు నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజానీకం అంతా కూడా నోట్లో వేలు పెట్టుకొని చూస్తున్నారు. ఈ దేశంలో నాకన్నా ఎక్కువ మెజారిటీ ఎవరికి రాలేదు. కడప పార్లమెంట్లో నేను పోటీ చేస్తే 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచానని చెప్పి దేశం మెలేసిన మొగోడా. అదే నీకు ఓట్లేసినటువంటి అన్నమయ్య ప్రాజెక్టు ప్రజానీకం వర్షాలకి కొట్టుకొని నిర్వాసితులుగా మరి కనీసం ఇప్పటి వరకు కూడా గూడు లేకుండా ఉన్నారే. ఏం చేసావు వాళ్ళకు? అట్లాగే రైతు భరోసాతో ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా నేను 12,500 రూపాయలు ఇస్తానన్నావు. ఎక్కడిస్తున్నావు 12,500 రూపాయలు? ఎక్కడిస్తున్నావు 12,500 రూపాయలు? నీకు 12,500 రూపాయలు అకౌంట్లో వేస్తున్నామని చూపించే దమ్ముందని మేము ప్రశ్నిస్తున్నాం. అమ్మఒడితో ప్రతి విద్యార్థికి ఎంత మంది ఉంటే అంతమందికి మేము 15,000 ఇస్తానని చెప్పి